Now we learn how to apply the paragraph spacing in between two paragraphs. How to apply the paragraph spacing, that is the topic. Look at here in this technical sheet. In 8th option there is an option, it is paragraph spacing should be done by using paragraph spacing before and after only if done in the image files. Auto spacing should not be used. So paragraph spacing means the space in between two paragraphs. Look at the image file. In this image file, so we have three paragraphs. That is, heading comes under one paragraph. దీని తర్వాత ఒక ఎంటర్ అప్లై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత హెడ్డింగ్ బాడీ టెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్ కమ్స్ అండర్ వన్ paragraph. This page footer number also comes under one paragraph. So there are three paragraphs: heading, body text and page footer number. So you need to apply the paragraph spacing in between, so body text and the heading and body text and the page footer number. అది ఎలా అప్లై చేయాలి, ఎంత అప్లై చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. పారాగ్రాఫ్ స్పేసింగ్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే ఏంటో కూడా తెలియాల్సి ఉంటుంది. లుక్ అట్ హియర్. See, this information was forwarded for getting some common information about the paragraph setups and the paragraph spacing. First read the PDF file setting description. So after this some two sample files ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు paragraph spacing అనేది అప్లై చేస్తారు. And this is the main guidelines. Look at here. Here we are trying to share some important points regarding the paragraph setup. Paragraph setup is very simple operation. Before telling about the paragraph setups, we want to inform you one main point, that there are no common paragraph setups for our project. It varies and depends on the image file. Each image file may vary with the other image file. Therefore, so we cannot possible to give you common setups. Don't follow the same setups for all the files. అంటే సో మనకి ఇమేజ్ ఫైల్ లోపల ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు కామన్ సెటప్స్ అంటే A4 సైజ్ అండ్ 0.3 మార్జిన్ అన్ని పేజెస్కి కామన్గా అప్లై చేయొచ్చు. కానీ పారాగ్రాఫ్ స్పేసింగ్ మాత్రం కామన్గా ఇవ్వలేము. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ప్రకారంగా ఒక్కొక్క ఇమేజ్ ఫైల్కి ఒక్కొక్క హెడ్డింగ్ వాటి మధ్య పారాగ్రాఫ్ స్పేసింగ్ వేరీ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఇమేజ్ ఫైల్ చూసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ, హియర్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ యూ సమ్ సింపుల్ మెథడ్ ఫర్ ప్లేసింగ్ ద పారాగ్రాఫ్ స్పేసింగ్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్ ఫైల్స్ కూడా ఇచ్చాము. సో వాటిని రెఫర్ చేసినా సరిపోతుంది, ఇప్పుడు చెప్పే మెథడ్ ఫాలో అయినా కానీ సరిపోతుంది. యూ మే ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అనుకున్నట్టయితే, ఇన్ సింప్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ద స్పేసింగ్ ఇన్ బిట్వీన్ టూ పారాగ్రాఫ్స్. ఒక పారాగ్రాఫ్కి మధ్య ఉండే స్పేసింగ్ని పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటారు. లుక్ ఎట్ హియర్. సో దిస్ ఈజ్ ద హెడ్డింగ్ అండ్ దిస్ ఇస్ ద బాడీ టెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, దిస్ స్పేస్ ఈజ్ కాల్డ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటారు. ఓకే, ఇన్ దిస్ ఇమేజ్ ఫైల్, లుక్ ఎట్ హియర్. In this image file, you can see some space in between heading and the body text. This space was called paragraph space అంటారు. ఓకే, దీన్ని ఎక్కడ అప్లై చేయాలి అనుకున్నట్టయితే, సో ఫర్ ప్లేసింగ్ దిస్ స్పేస్ ఇన్ వర్డ్ ఫైల్ యూ షుడ్ నీడ్ టు అప్లై పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇన్ పారాగ్రాఫ్ సెటప్. పారాగ్రాఫ్ సెటప్కి వెళ్ళి అప్లై చేయాలి అని చెప్తున్నాను. ఇప్పటివరకు ఏం చెప్పాను అంటే, ఇమేజ్ ఫైల్ చూసినట్టయితే అందులో 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. మెయిన్గా మీకు ఇచ్చేటివి హెడ్డింగ్, బాడీ టెక్స్ట్ మరియు పేజ్ ఫూటర్ నెంబర్. హెడ్డింగ్ మరియు బాడీ టెక్స్ట్ మధ్య ఉండే స్పేస్ని పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటారు. దాన్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే, ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ సెటప్కి వెళ్ళేసి పారాగ్రాఫ్ స్పేసింగ్ అప్లై చేయాలి అని చెప్తున్నాను. ఇంకా ఎంత అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి చెప్పలేదు. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ ఫైల్ చూసినట్టయితే, లుక్ ఎట్ హియర్. దిస్ ఈజ్ యువర్ ఇమేజ్ ఫైల్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వార్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఎండ్ ఆఫ్ ది వార్ మరియు బాడీ టెక్స్ట్ మధ్య అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత సో పేజ్ ఫూటర్ నెంబర్ మరియు బాడీ టెక్స్ట్ మధ్య అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో
కామన్గా నెక్స్ట్ ఇంకా mainly you need to apply the paragraph spacing in between heading and the body text, and also the body text and the page footer number. Check this image file. So this is called paragraph spacing and this is called a line spacing. Line ki madhya unde space ni line spacing antaru. Then come here, this is also comes under paragraph spacing antaru. Okay, సో ఇమేజ్ ఫైల్లో మీరు చూసినట్టయితే అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కామన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ అప్లయింగ్ ద పారాగ్రాఫ్ స్పేసింగ్ యూ షుడ్ హ్యావ్ ద ఎనఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పేసింగ్ పాయింట్స్. యూ కెన్ అప్లై ద పారాగ్రాఫ్ స్పేసింగ్ యాజ్ ఈక్వల్ టు ద ఇమేజ్ ఫైల్. అంటే పారాగ్రాఫ్ స్పేసింగ్ అలా అప్లై చేయాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే ఇమేజ్ ఫైల్ ప్రకారంగా కరెక్ట్ పాయింట్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. అంతా కూడా మన వర్క్ చేసే వర్కింగ్ మెథడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే look at here, first of all this is called paragraph spacing antaru anna vishayam telusu. First calculate the points, the spacing points for the mentioned area you, it is only need to apply 6 pts. ఒకవేళ 6 pt అయితే ఎలా అప్లై చేయాలి అని మాత్రమే ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, హియర్ ఆల్సో యూ కెన్ అప్లై ఇట్ 6 pt. దిస్ ఈజ్ ద స్పేసింగ్ పాయింట్స్. ఓకే, ఎలా అప్లై చేయాలి అనుకున్నట్టయితే లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ యువర్ వర్డ్ ఫైల్. This is the word file. So paragraph spacing, see this is the heading and this is the body text. దీనికి మధ్య ఉండే స్పేస్ని పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటారు. ఇమేజ్ ఫైల్లో చూస్తే ఈ స్పేసింగ్ కాస్త ఎక్కువగా ఉంది కదా. రైట్, యూ కెన్ అప్లై 8 pt ఆర్ 12 pt. ఓకే, అప్రాక్సిమేట్లీ మాత్రమే చెప్తున్నాను. కీప్ ద కర్సర్ ఆన్ ది హెడ్డింగ్ ఎనీవేర్. ఓకే, అండ్ గో టు పేజ్ లేఅవుట్ అండ్ paragraph setup. This is called paragraph setup and click it here. This is paragraph setup. Paragraph spacing before and after. మరి బిఫోర్ అప్లై చేయాలా ఆఫ్టర్ అప్లై చేయాలా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఓకే, కరెక్ట్ వర్కింగ్ మెథడ్ వచ్చిన వాళ్ళు బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా అప్లై చేసైనా చేయవచ్చు, కానీ అవుట్పుట్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఫైల్ లోపల 2 మెథడ్స్ అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పేది థర్డ్ మెథడ్. ఇది మీరు అప్లై చేసినా సరిపోతుంది. సింపుల్గా మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే సీ హియర్, దిస్ ఈజ్ హెడ్డింగ్, దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది వార్. హెడ్డింగ్కి ముందు డేటా అంటూ ఏమీ లేదు, హెడ్డింగ్ తర్వాత డేటా ఉంది. సో యూ కెన్ అప్లై ఆఫ్టర్. లుక్ ఎట్ హియర్, సో హెడ్డింగ్కి ముందు అంటూ డేటా అంటూ ఏమీ లేదు, హెడ్డింగ్కి తర్వాత డేటా ఉంది. సో అప్లై ఆఫ్టర్. ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 12 pt అనుకుందాం. 12 pt అయితే ఎలా అప్లై చేయాలి చెప్తున్నాను. ఇది అప్లై చేసేటప్పుడు లైన్ స్పేసింగ్ షుడ్ బి ఇన్ సింగిల్ ఓన్లీ, బికాస్ వైల్ అప్లయింగ్ ద పారాగ్రాఫ్ స్పేసింగ్ ద లైన్ స్పేసింగ్ షుడ్ బి ఓన్లీ సింగిల్, బికాస్ నౌ వీఆర్ అప్లయింగ్ ఓన్లీ పారాగ్రాఫ్ స్పేసింగ్ నాట్ లైన్ స్పేసింగ్. కాబట్టి ఆ సింగిల్లో మాత్రమే ఉండాలి. హియర్ ద పారాగ్రాఫ్ స్పేసింగ్ ఈజ్ ఓవర్ నౌ. ఓకే, నౌ కమ్ టు ది పాయింట్ హియర్, paragraph spacing in between body text and the page footer number. So now place the cursor at page footer number and go to paragraph spacing. Here you have to apply only before. Okay, before for example 12 pt అనుకోండి. సో ఇలా ఉంటుంది మీకు 12 pt, line spacing should be in single, apply OK button. Now paragraph spacing before also completed. Now come to line spacing. So line spacing, right click here and go to paragraph spacing. If it is double line spacing, apply double line spacing. So while applying this line spacing, the paragraph spacing should be 0 0. ఎందుకంటే సో మనము దీన్ని బేస్ చేసుకునేసి పారాగ్రాఫ్ స్పేసింగ్కి అప్లై చేసాము, దీన్నే బేస్ చేసుకొని పారాగ్రాఫ్ స్పేసింగ్ పేజ్ ఫూటర్ నెంబర్కి అప్లై చేసాము. సో పారాగ్రాఫ్ స్పేసింగ్ ఫర్ లైన్ స్పేసింగ్ ఫర్ బాడీ టెక్స్ట్ షుడ్ బి ఇన్ single 1.5 or double, and paragraph spacing should be in 0 0 before and after. క్లియర్. సో ఈ విధంగా ఇక్కడికి పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది ఫినిష్ అయిపోయింది. పారాగ్రాఫ్ స్పేసింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, లుక్ ఎట్ హియర్. సో మెథడ్ 1 మెథడ్ 2 ఏ విధంగా అప్లై చేయాలి. ఫర్ చెకింగ్ ద వేరియస్ మెథడ్స్ we may please refer the method 1 method 2. Check the files for paragraph spacing by placing the mouse cursor to the below marked points. Check 3 files separately and study the application properly. ఒకవేళ పారాగ్రాఫ్ స్పేసింగ్ కరెక్ట్గా అప్లై చేసామా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నట్టయితే లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ యువర్ వర్డ్ డాక్యుమెంట్.
Okay, so and this is the word file. Okay, place the cursor at the heading and go to paragraph spacing. Here you can check. So 12 pt అప్లై చేసాము. paragraph spacing after అప్లై చేయబడి ఉంది. దాని తర్వాత come to page footer number and apply the paragraph spacing. Look at here, before అప్లై చేయబడి ఉంది. Okay, now line spacing single లో ఉంది. come to body text and go to line spacing. It is 1.5 single, 1.5 double as per given image file. Okay na, so ikkada varaku ayipoyindi. Okay, ఇప్పటి వరకు మనము ఒకవేళ 6 pt అయితే ఎలా అప్లై చేయాలి, 12 pt అయితే ఎలా అప్లై చేయాలి మాత్రమే చూసాము. మరి ఆ 6 pt 12 pt ఎలా అప్లై చేయాలి, ఎలా తెలుస్తుంది? paragraph spacing మరి 2 pt ఇవ్వాలా, 1 pt ఇవ్వాలా, 6 pt ఎలా తెలుస్తుంది? ఒక్కసారి వైజ్గా మనం ఆలోచించినట్టయితే సో 1 పాయింట్ కూడా మిస్ కాకుండా కూడా చేసుకోవచ్చు. ఒక 1 or 2 pts 3 pts అటు ఇటు అయినా కానీ నో ప్రాబ్లం. అయితే కరెక్ట్గా అప్లై చేయాలి అనుకున్నట్టయితే లుక్ ఎట్ హియర్, this is the word file. Okay, now just go to insert button and go to picture option and go to your image file. This is my image file and insert it. So image insert అయిపోయింది. just go to text dropping and click on behind text. Okay, so ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది వార్ కనిపిస్తుంది కదా, this 4 dots is image application. just click on this image section, end of the var is there now. just drag and drop like this, look at here, and just move like this. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. సో బాడీ టెక్స్ట్ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను, ఓన్లీ బాడీ టెక్స్ట్ కలర్ for the sake of difference. Okay, now this is the space in between two paragraphs is called paragraph spacing. 2 pt ఇవాళ 3 pt ఇవాళ చూసుకున్నట్టయితే just right click and go to paragraph spacing, and here if we have to apply only after. For example 12 pt అనుకున్నాను, 18 pt అనుకున్నాను, apply. So it is crossing the border. Okay, now 12 pt, still we need for example 6 pt. ఓకే, ఇంకాస్త చూసినట్టయితే సో గో టు 8 pt. సో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయింది కదా. సో నౌ మనం ఏం చేయాలి అంటే ఒక నోట్బుక్ లోపల ఎండ్ ఆఫ్ ది వార్ అని రాసి పెట్టుకునేసి దానికి పారాగ్రాఫ్ స్పేసింగ్ ఆఫ్టర్ 8 pt అని రాసి పెట్టుకోవాలి. ఇక ముందు ఆ ఎండ్ ఆఫ్ ది వార్ ప్రాజెక్ట్ ఫైల్ ఎప్పుడు వచ్చినా సరే దాని యొక్క పారాగ్రాఫ్ స్పేసింగ్ 8 pt మాత్రమే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఫైల్కి ఇన్సర్ట్ చేసుకొని చూసుకోవాల్సిన పని అంటూ ఏమీ లేదు. సో ఈ ప్రకారంగా అప్లై చేసినట్టయితే 1 pt కూడా డిఫరెన్స్ లేకుండా పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది అప్లై చేయొచ్చు. అదేవిధంగా బిఫోర్ కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ మెథడ్ ఆఫ్ అప్లయింగ్ దిస్ paragraph spacing in between two paragraphs according to your given image file. Okay.